జై దుర్గాభవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నా బిడ్డవైన నువ్వు ఇప్పుడు నువ్వు మోయలేని భారాన్ని మోస్తున్నావు కదా. అయితే ఒక్కసారి ఈ దుర్గమ్మ చెప్పేది విను. ఆనందంతో ఎగిరి గంతేస్తావు. నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు. విను. ఇదిగో, ఇప్పుడు నువ్వు మోస్తున్న భారాన్ని తొలగించి నీ మనసుని తేలికపరుస్తాను. కాదు అనకుండా ఈ అమ్మ చెప్పేది వింటావు కదా. నువ్వు ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉంటావు. ఇక నీకు కావలసింది మనసు ప్రశాంతత అనేది కావాలి. ఆ ప్రశాంతత కోసం ఇప్పుడు సరిగ్గా 2 నిమిషాలు ఈ దుర్గమ్మ చెప్పేది విను. ఏ బాధైనా పటాపంచలు చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. నీ మనసులో నన్ను నిలుపుకున్నావు కదా. ఇక నా కోవెల నీకు అవసరం లేదు. నా నామస్మరణ చాలు. నీ ఇంట్లోనే నన్ను ఆరాధిస్తున్నావు. నా ఆలయం కోసమని ఎక్కడెక్కడో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఒక్క దీపం పెట్టి నన్ను ఆరాధిస్తే చాలు. అందులోనే నన్ను చూసుకో. నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు కల్పించకుండా ఉంటానా చెప్పు. నీ కష్టాలు కూడా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు కష్టాలు మోయలేకపోతే నాకు సమర్పించు. నేను తీసుకుంటాను. నీ భారాన్ని నాకు అప్పగించు. మనసుని తేలికపరుచుకో. నువ్వు ప్రశాంతంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలవు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే మనసుని గందరగోళంలో నెట్టకు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావు కదా, అది చేసి చూపించాలనుకుంటున్నావు. నువ్వు చేసే పనిలో విజయం సాధించాలని ఆశపడుతున్నావు కదా, అన్నీ జరుగుతాయి. ఒకటి తర్వాత ఒకటి అన్నీ మారుతాయి. నిశ్చింతగా ఉండు. ఇక నీ బిడ్డకి మంచి పెళ్లి సంబంధం కావాలని ఆశపడుతున్నావు కదా, అది తెలుసు. అది ఎప్పుడు కుదురుతుందా, నా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం చేస్తానా అని ఎదురు చూస్తున్నావు. అన్నీ జరుగుతాయమ్మా. నువ్వు అన్నిటినీ అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఒక్కసారి నీకు నన్ను పూజించాలని అనిపించినా, ధ్యానించాలనిపించినా నిశ్చింతగా ఆ క్షణమే చాలు. అయ్యో ఆ రోజే కావాలి, శుక్రవారమే రావాలి అంటే ఏమీ లేదమ్మా. నన్ను ఏ క్షణంలో ఎప్పుడైనా తలుచుకో. ప్రతి క్షణంలో నీకు నేను తోడుగా ఉంటాను. నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేసి సంతోషాన్ని అందిస్తాను. అర్థమవుతుంది కదా. ఈరోజు నీకు ఏమి అందించబోతున్నానో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ భారాన్ని దింపుకొని ప్రశాంతంగా ఉండు. నీ భారాన్నంతా కూడా పక్కన పడేసే తల్లి. నీది స్వచ్ఛమైన మనసు. అలాంటి మనసులో నిండుగా భారం, గందరగోళం, సమస్యలు అని ఇలా నింపయ్యేలా చెప్పు. ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా చెబుతాను, శ్రద్ధగా విను. నీ మనసులో ఉన్న భారాన్ని మొత్తం పక్కకి దించుకోవాలి కదా. అందుకే ఈ దుర్గమ్మ వాక్కు విను. బిడ్డా విను. నీ అతిపెద్ద ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తాను. కాస్త శ్రద్ధగా ఆలకించి విను చాలు. చాలా రోజుల నుంచి నీ మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది కదా, అవునా? ఆ మెదిలిన ప్రశ్నకు నీ ప్రతి విషయంలో నాతో చెప్పుకో. నీ మనసులో బాధంతా చెప్పు. నీ మనసులో ఏమున్నాయన్నీ తెలుసు, తీరుస్తాను. క్షణంలో నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి సిద్ధంగా ఉండు. నీకోసంగా నేను ఏదైనా చేస్తాను. అన్నిటినీ కూడా పక్కన పెట్టేసే. నీది స్వచ్ఛమైన మనసు అని నాకు తెలుసు కదా. నీతో ధన్యవాదములు చెప్పించుకోవాలని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాను. అవును, నా జీవితం మంచిగా నిలబెట్టావమ్మా అని నాకు ఎప్పుడు నువ్వు వచ్చి నమస్కారం పెట్టి ధన్యవాదములు చెప్తావో, కృతజ్ఞతాభావంతో నాతో ఉంటావో అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. నీ ఓపికకి, అలానే నీ మదిలో ఉన్న కోరికలు తీర్చడానికి ఎప్పుడూ కూడా నేను సిద్ధంగానే ఉంటాను. నేను ఏం పాపం చేశానమ్మా, నా కోరికలు తీరడం లేదు, ఎవరికి అన్యాయం చేశాను, ఏదీ కలిసి రావడం లేదని నువ్వు నాతో పలుమార్లు అనుకున్నావు కదా. అన్నీ విన్నాను. నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న అదే కదా. ఇందుకు సమాధానం నేను నీకు రోజూ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా చెబుతాను. అలానే ఇంకాస్త వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అందుకే నీ ముందుకు వచ్చాను. కాస్త అర్థం చేసుకుని పూర్తిగా విను. ఈ దుర్గమ్మ ఆజ్ఞ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో, సలహా అనుకుంటావో నీ ఇష్టం. ఏదైనా నీ మంచి కోసమే. కుక్క, ఏనుగు 2 ఉంటాయి. ఇక ఆ కుక్క, ఏనుగు ఒకేసారి గర్భం తాలుస్తాయి.
అందులో కుక్క మాత్రం 3 నెలల్లో పిల్లల్ని కని మళ్ళీ 6 నెలలకే గర్భం దాల్చింది. ఇక ఆ తరువాత మళ్ళీ 3 నెలలకే పిల్లల్ని కంటుంది. ఇక ఇలా 11 నెలల తర్వాత కుక్క మళ్ళీ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుంది. ఇలా చూడు ఏనుగు, నేను ఇంత చిన్నగా ఉండి ఎంతోమంది పిల్లలకి జన్మనిచ్చాను. మరి నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు. నేనే కదా నీకంటే గొప్ప అని కుక్క అంటుంది. ఇక అప్పుడు దానికి ఏనుగు సమాధానంగా ఇలా చెబుతుంది. ఇలా చూడు, నువ్వు కుక్కవి, నా కడుపులో ఉన్నది ఏనుగు పిల్ల. అవును, నా బిడ్డ బయటికి రావడానికి ఎన్నో నెలలు పట్టొచ్చు. ఎందుకంటే నా బిడ్డను ఎంతోమంది కొలుస్తారు, దైవంగా భావిస్తారు, బ్రహ్మాండంగా పూజిస్తారు, ఆప్యాయంగా చూస్తారు. ఎప్పుడైనా ఏదైనా బ్రహ్మాండంగా జరిగేటప్పుడు ఆలస్యం అవుతుంది అని తెలుసుకో. అందుకే నేనిప్పుడు బ్రహ్మాండాన్ని మోస్తున్నాను కాబట్టే ఇంత ఆలస్యం. నేను ఏనుగుని, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని సమాధానం కుక్కతో చెబుతుంది. అర్థమవుతుందా బిడ్డా? నీకు ఇప్పుడు నేను పూర్తిగా చెప్పాల్సింది ఏంటి అంటే, నువ్వు ఎప్పుడూ కూడా ఏనుగులా బ్రహ్మాండంగా ధైర్యంగా ఉండు. కోరికలు తీరలేదు, ఆలస్యం అవుతుంది అంటే అంతకుమించి బ్రహ్మాండం ఈ దుర్గమ్మ నీకు ఇవ్వబోతుంది అని తెలుసుకో. నీ ఓపిక, నీ సహనం అన్నీ కూడా నేను మెచ్చాను. నీ ఓపికకి తగ్గ ఫలితం అనేది తప్పకుండా అందిస్తాను. ఖచ్చితంగా నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. రానున్న రోజుల్లో మంచి అనేది పెద్దదిగా ఉంది కాబట్టి ఆలస్యం అవుతుంది అని తెలుసుకో. అంతేకాని కోరిక తీరడమో తీర్చకపోవడం అంటూ ఏదీ ఉండదు. నీ పనులు జరగడం ఆలస్యం అవుతున్నాయంటే నీ అతిపెద్ద కోరిక తీరబోతుందని తెలుసుకో. నీ జీవితాన్ని అర్థం చేసుకో. ఇంకా అద్భుతంగా ఉండేలా నేను తీర్చిదిద్దుతాను. నీ ఓపికకు తగ్గ ఫలితాన్ని అందిస్తాను. నీ చుట్టూ ఉన్నవారి కోరికలు తీరుతున్నాయని దిగులు పడితే ఎలా అమ్మా? ఒకరితో పోలిక నీకెందుకు? నీ ఆశలు వేరు, నీ మొక్కులు వేరు, వాళ్ళ మొక్కులు వేరు. నీ జీవితం వేరు, వారి జీవితం వేరు. కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకు. జీవితాన్ని అస్సలు మార్చుకోకు. నీ జీవితం వేరే, దాని లెక్కలు వేరే. చెబుతున్నాను కదా, నీ జీవితానికి కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను. నీకు ఏది మంచో అదే జరిపిస్తాను. నీకు ఏదైతే ఆనందాన్నిస్తుందో అదే చేస్తాను. నిన్ను బాధ పెట్టేవి ఏదీ కూడా నీకు జరగనివ్వను. నేను అడ్డుపడతాను. నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే ఈ దుర్గమ్మ అది జరగనివ్వను. నా బిడ్డలకి ఏదైనా ఆపద కలిగించినా, బాధ కలిగించినా అవి జరగవు. నీకు తెలియదు వాటి వల్ల నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. కానీ ఈ దుర్గమ్మకి తెలుసు కదా, నా బిడ్డల సంతోషం నాకు ముఖ్యం. నువ్వు నాపై కోపడినా పర్వాలేదు. నీ కోరికలు నెరవేరడం లేదని నన్ను పూజించకపోయినా పర్వాలేదు. నువ్వు నన్ను ఒక్కసారి అమ్మా అని పిలిచినందుకు, ఆప్యాయంగా చూసుకుంటున్నందుకు, నన్ను పూజిస్తున్నందుకు, ఆరాధిస్తున్నందుకు తగ్గ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? బ్రహ్మాండంగా ఉంటుంది. నీ వైపు ఏదైనా చెడు వస్తే నేను అడ్డొస్తాను. అతి త్వరలోనే నువ్వు నన్ను అర్థం చేసుకొని, నా దుర్గమ్మ నాకు మంచే చేసిందని కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు అర్థం చేసుకునే రోజు అతి త్వరలో వస్తుంది. కన్నీరు కారుస్తూ నా దగ్గరికి వచ్చి ఎప్పుడూ కూడా ఆనంద బాష్పాలతో వస్తావు. అమ్మా, అపార్థం చేసుకున్నానని ప్రాధేయపడతావు. నీ న్యాయమైన కోరికలను నేను తీరుస్తాను. ప్రపంచమే నీ వశమవుతుంది. విజయానికి నువ్వు అతి దగ్గరలో ఉన్నావు. అందరూ నిన్ను మెచ్చుకునేలా, నిన్ను చూసి ఆశ్చర్యపడేలా నువ్వు జీవించబోతున్నావు. ఈ దుర్గమ్మ మాటలు నీకు అర్థమయ్యాయి అంటే ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఎలాంటి సమస్యలు, ఎలాంటి చెడు గందరగోళాలు అన్నీ కూడా పక్కకు నెట్టేసి హాయిగా నిశ్చింతగా ఉండు. ఏం జరిగినా సరే అమ్మ మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. అంతా నీకు మంచే జరుగుతుంది. జరిపించే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. కొండంత అండగా ఈ విజయవాడ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు? అమ్మని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా చెడే జరగదు. హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.